సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చినప్పుడు వర్డ్ ఫార్మేషన్ వచ్చినప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి, ఈక్వల్ సైడ్లో వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. మరి ఇక్కడ లెటర్స్ అంతా చూడడానికి రైటింగ్ ఈజీగా బట్ లెటర్ సైజెస్ చూడండి ఈక్వల్ సైజ్లో ఉన్నాయా, ఓకేనా. సో హ్యాండ్ రైటింగ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ కావాలంటే లెటర్స్ కూడా సైజెస్లో ఉంటాయి. చూడండి ఐ ఇక్కడ ఏ సైజులో ఉంది, ఇక్కడ ఏ సైజులో ఉంది. అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఈక్వల్ సైజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సైజ్ ఈక్వల్ సైజ్ కావాలి. అండ్ నెక్స్ట్ ఈక్వల్ సైజ్తో పాటు జీనా గారు జీనా క్యూనా క్యూరా ఈక్వల్ సైజ్ అని మిస్టేక్. అండ్ చూడండి ఇక్కడ లెటర్స్ జిగ్జాగ్ రాశాను. ఏం రాశాను, జిగ్జాగ్. సో జిగ్జాగ్ అంటే ఏంటి, అప్ అండ్ డౌన్ అనేది రాయకూడదు. సో ఫస్ట్ నేను అక్కడ ఏం మెయింటైన్ చేశాను, జిగ్జాగ్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేశాను. అండ్ నెక్స్ట్ స్ట్రోక్ చూడండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క స్ట్రోక్ మెయింటైన్ చేశాను. ఇక్కడేమో ఈక్వల్ స్ట్రోక్ మెయింటైన్ చేశాను, ఇక్కడేమో పెద్ద స్ట్రోక్. అండ్ స్పేసెస్ చూడండి, ఒకటే స్పేస్ వచ్చింది, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పేసెస్ వచ్చాయి. చూడండి ఇక్కడ ఒక స్పేస్ వచ్చింది, ఇక్కడ ఒక స్పేస్ వచ్చింది, ఇక్కడ ఒక స్పేస్ వచ్చింది, ఇక్కడ ఒక స్పేస్, ఒక స్పేస్. స్పేసెస్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పేసెస్. మరి ఎంత స్పేస్ ఇవ్వాలి, ఓకే, ఎంత స్పేస్ ఇవ్వాలి. ఒక లెటర్ కానీ చూడండి, ఇది క్యాపిటల్, ఇది స్మాల్ లెటర్, ఫింగర్ గ్యాప్, ఫింగర్ గ్యాప్ స్టూడెంట్స్ అందరూ ఫింగర్ గ్యాప్. అంటే ఇప్పుడు అకార్డింగ్ టు కంప్యూటర్ ఒక లెటర్ సైజ్ మాత్రమే స్పేస్ ఇస్తుంది, ఆ స్పేసే ఇవ్వాలి, ఓకేనా. అండ్ మార్జిన్స్ చూడండి, ఇక్కడ ఫాలో అయ్యే మార్జిన్స్ కూడా ఇంపార్టెంట్, ఓకేనా. సో మనం ఆ మార్జిన్స్ కూడా ఫాలో అవ్వాలి. అంటే రైటింగ్ చూడడానికి బాగుంటుంది కదా, ఎప్పుడైతే మనం మార్జిన్స్ ఫాలో అవుతాం, ఆ మార్జిన్స్ ఫాలో అయినప్పుడు అందరికీ తీసుకోవాలి. ఒకసారి చూడండి, జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ డీకి ఈకి ఎస్కి ఎంత స్పేస్ వచ్చింది, ఇక్కడ ఎస్కి ఈకి ఎంత స్పేస్ వచ్చింది, స్పేస్ అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడ ఈకి ఎంత స్పేస్ వచ్చింది. ఇలాంటి స్పేసెస్ కూడా మనం ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే మనం హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ అంటే మనం పర్ఫెక్ట్గా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ కావాలి, ఇవన్నీ ఫాలో అవ్వాలి, ఇది ఎప్పుడు ఫాలో అవుతాము, 1 or 2 days బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇవి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అని ఆటోమేటిక్గా మన హ్యాండ్ రైటింగ్ అనేది ఈజీ అవుతుంది. అందుకే హ్యాండ్ రైటింగ్ బోత్ కనెక్టెడ్ మూమెంట్ ఆఫ్ ది ఆర్ట్ అని, అంటే హార్ట్కి సంబంధించింది, బ్రెయిన్కి సంబంధించింది హ్యాండ్ రైటింగ్, ఓకేనా, హ్యాండ్కి సంబంధించింది. సో మనం ఏ మిస్టేక్ చేస్తాం, ఇంకా ఏంటి మిస్టేక్స్ హ్యాండ్ రైటింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ జిగ్జాగ్ హ్యాండ్ రైటింగ్ ఏంటి, స్పేస్ ఏంటి. సో చూడండి లెటర్స్ ఫస్ట్ మనం చేసే మిస్టేక్ ఏంటంటే లెటర్ టు లెటర్ టచ్ చేస్తూ రావాలి, ఓకే. ఆ లెటర్ టు లెటర్ టచ్ చేసినప్పుడు మిస్టేక్స్ ఏంటి చూద్దాం ఒకసారి. చూడండి కామన్గా జరిగే మిస్టేక్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ స్పెల్లింగ్ చెప్పండి మేడం. సో అది మీనింగ్ చెప్పండి. ఓల్డ్ ఇదే వర్డ్ స్టిక్ ఆన్ అయ్యింది, ఓకేనా. ఇప్పుడు చెప్పండి ఎందుకంటే వర్డ్ కదా, అంటే చూడండి ఒక సర్చ్ అవ్వడం వల్ల ఒక మీనింగ్ మారింది. చూద్దాం ఏం మేడం, తెలియట్లేదు,
కానీ టచ్ ఉంది లెటర్ ఏంటి మేడం హరీష్ హరీష్ మేడం అయ్యేనా చెప్పండి డైరెక్ట్గా ఎన్ అయిపోవచ్చు తెలియక అంటే ఇలాంటి కనెక్షన్స్ మనకు 123 కనెక్షన్స్ ఉన్నాయి. ఈ 123 కనెక్షన్స్ మనం మిస్టేక్ చేశామంటే వెయిట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదే సీని యాడ్ చేసి రాశాను ఏమైంది ఓకేనా సరే లెటర్ మేడం హెచ్ అవునా సరే ఇప్పుడు చెప్పండి హెచ్ఆర్ ఎన్నా ఎన్నా అది సరే చూద్దాం ఈ లెటర్ మేడం ఓ అంతేనా అంతే కదా సరే చూద్దాం ఇప్పటి వరకు మనం హ్యాండ్ రైటింగ్లో ఎలాంటి మిస్టేక్ చేస్తున్నామో తెలియకుండానే చేసుకోవచ్చు. స్టూడెంట్స్కి చెప్పాలంటే మ్యాక్సిమం ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ లెర్నర్స్ ఉంటారు. ఒకటి స్పీడ్ లెర్నర్స్, మీడియం లెర్నర్స్, స్లో లెర్నర్స్. సో మనం ఎంత చెప్పినా సరే హ్యాండ్ రైటింగ్ వర్క్ ఈజీ కదా. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మనం బేసిక్స్ వస్తూనే కొంచెం గ్రాడ్యువల్గా ఇలాంటివన్నీ మిస్టేక్స్ అన్ని కావాలంటే కొంతమంది హ్యాండ్ అకౌంట్ మూవ్ అవుతుంది కానీ షేప్ అవుతూ ఉంటుంది. ఎంత చెప్పినా రాదు. వాళ్ళకి మనం సపరేట్గా తీసుకోవాలి. ఇంకా 1 or 2 days అయిపోతుంది, 3 days అయిపోతుంది కాదు. సో వాళ్ళకి 1 week అయినా టైం కావాలి. ఓకేనా ఈ మిస్టేక్స్ నెక్స్ట్ చూడండి మనం లెటర్స్ రాస్తాం. ఒక పేజ్ ఏది